హాయ్, వెల్కమ్ టు టెక్ న్యూస్. నేను మీ సాయి. ఈరోజు టెక్ న్యూస్లో భాగంగా చైనీస్ మొబైల్ ఫోన్లు ఒకప్పుడు భారతీయ మార్కెట్ను శాసించిన బ్రాండ్లు తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ ఇస్తూ ఇక షియోమి, అలాగే రియల్మీ, అలాగే వన్ప్లస్ వంటి కంపెనీలు మన దేశంలో భారీ విజయాన్ని అందుకున్నాయి. ఒప్పో, వివో వంటి బ్రాండ్లు ఆఫ్లైన్ మార్కెట్లో దృష్టి పెట్టి భారీ ప్రకటనలతో ప్రజల్లోకి దూసుకెళ్లాయి. దీని ఫలితంగా నేటికి భారత మొబైల్ మార్కెట్లో 70% కంటే ఎక్కువ వాటా ఈ చైనీస్ కంపెనీలదే. కానీ నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ చైనీస్ ఫోన్లు హనీమూన్ పీరియడ్ ముగిసింది. రాబోయే కాలంలో ఇవి చాలా పెద్ద సమస్యలను ఎదుర్కోబోతున్నాయి. అసలు చైనా కంపెనీలకు ఉన్నటువంటి ఆ 5 అడ్వాంటేజెస్ అంటే ధర ప్రయోజనం ఇప్పుడెందుకు లేదు? వారు ప్రీమియం సెగ్మెంట్ వైపు ఎందుకు పరుగులు తీస్తున్నారు? ఈ రోజుటి వీడియోలో దీని వెనుక ఉన్నటువంటి అసలు కారణాలను, సమస్యలను లోతుగా విశ్లేషిద్దాం. ధరల పెరుగుదల అలాగే ప్రీమియం వైపు పరుగులు తీస్తున్నాయి. ఇక భారతదేశం ధరల పట్ల చాలా సున్నితమైనటువంటి మార్కెట్, అంటే ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్. గత 10 ఏళ్లుగా చైనా కంపెనీలు దీనిని బాగా వాడుకున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ సంవత్సరం మీరు గమనిస్తే కనుక ప్రతి చైనా కంపెనీ తమ ఫోన్ల ధరలను భారీగా పెంచేసింది. ఒకప్పుడు ఫ్లాగ్షిప్ కిల్లర్ అని పిలువబడే ఐక్యూ ఫోన్ ధర ఇప్పుడు 70,000 రూపాయలు ఉంటుంది. అలాగే రియల్మీ, వన్ప్లస్ కూడా 70,000 రేంజ్లో ఫోన్లు తెస్తున్నాయి. ఇక ఒప్పో అయితే ఏకంగా 1.1 లక్ష రూపాయల ఫోన్ను పరిచయం చేసింది. అసలు వీరంతా ఇంత ఖరీదైన ఫోన్లు ఎందుకు లాంచ్ చేస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి ప్రధాన కారణం భారత స్మార్ట్ ఫోన్స్ మార్కెట్ పూర్తిగా సంతృప్తి స్థాయికి చేరుకుంది. తగ్గిన మార్కెట్ వాల్యూ, అలాగే యూజర్ల ప్రవర్తన. అవును, ఇప్పుడు ప్రజలు తమ మొబైల్ ఫోన్లను పాత రోజుల్లాగా వేగంగా అప్గ్రేడ్ చేయడం లేదు. ఒక ఫోన్ కొంటే దానిని సగటున 3 నుండి 5 సంవత్సరాల పాటు వాడుతున్నారు. దీనికి గల కారణాలు చాలా ఉన్నాయి. కంపెనీలు ఇప్పుడు ఎక్కువగా కాలం సాఫ్ట్వేర్ అప్డేట్లు ఇస్తూ ఉన్నాయి. ఫోన్ క్వాలిటీ బాగుంటుంది మరియు రిపేర్ కూడా సులభంగా దొరుకుతుంది. దీనివల్ల కంపెనీలపై ఒత్తిడి పెరుగుతుంది. ఒకప్పుడు 6 నెలలకు, ఏడాదికో కొత్త ఫోన్ కొనమని ప్రజలను ఒప్పించేవారు. ఇక 15 నుండి 20,000 ఫోన్లకు సులభంగా అమ్ముకునేవారు. కానీ ఇప్పుడు ఆ రేంజ్ ఫోన్లు కూడా చాలా కాలం పనిచేస్తున్నాయి. ఫలితంగా గత కొన్ని నెలలుగా ప్రతి కంపెనీ యొక్క సేల్స్ వాల్యూమ్ అంటే అమ్మకాల సంఖ్య పడిపోయింది. మార్కెట్ షేర్ అంటే వాటా అలాగే ఉన్న ఓవరాల్గా అమ్ముడవుతున్నటువంటి ఫోన్ల సంఖ్య తగ్గింది. తక్కువ ఫోన్లు అమ్ముడవుతున్నప్పుడు ఎక్కువ లాభం సంపాదించడానికి కంపెనీలకు దొరికినటువంటి ఒకే ఒక్క పరిష్కారం ఫోన్ ధరలు పెంచడం. అందుకే ఇప్పుడు ప్రతి కంపెనీ 50,000 రూపాయల పైబడినటువంటి సెగ్మెంట్లో దూసుకుపోతుంది. ఇక బ్రాండ్ ఇమేజ్ మరియు యాపిల్, శాంసంగ్ ఆధిపత్యం. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మీరు 50,000 నుండి 70,000 రూపాయల రేంజ్లో వెళ్తే కనుక ఇక్కడ యాపిల్ ఆధిపత్యం నడుస్తుంది. ఈ సంవత్సరం 50 నుండి 60,000 కేటగిరీలో ఐఫోన్ 15, 16లు అత్యధికంగా అమ్ముడైనటువంటి ఫోన్. 70,000 దాటితే కనుక యాపిల్ దాదాపు 66% మార్కెట్ పేరును ఆక్రమించింది. ఆ తర్వాత శాంసంగ్, ఇక ఎస్ సిరీస్, అల్ట్రా ఫోన్లు కూడా వస్తాయి. ఈ రేంజ్లో వివో, ఒప్పో, రియల్మీ, షియోమి వంటి బ్రాండ్లు ఎంత ఖరీదైన ఫోన్లు తెచ్చినప్పటికీ ప్రజలు వాటిని కొనడానికి వెనకాడతారు. ఎందుకంటే అంత డబ్బు పెట్టి చైనా ఫోన్ కొనడానికి సరిపడా బ్రాండ్ ఇమేజ్ వాటికి లేదు. భారత్లో వివో సేల్స్ అన్ని వారి VT-Y సిరీస్ల వల్లనే జరుగుతాయి. వారి ప్రీమియం X సిరీస్ మార్కెట్లో పెద్దగా అమ్ముడవదు. ఒప్పో బ్రాండ్ సిరీస్ పరిస్థితి కూడా అంతే. అందుకే చాలా కంపెనీలు తమ అల్ట్రా మోడల్ను భారత్లో లాంచ్ చేయడానికి కూడా భయపడతాయి. షియోమి 15 అల్ట్రా తెచ్చినా నథింగ్. 80,000 రూపాయల ఫోన్ తెచ్చినప్పటికీ అవి లక్షల్లో అమ్ముడవలేదు. ఇక ఈఎంఐ సంస్కృతి అలాగే డిఫాల్ట్ రేట్లు. దీనికి మరో కారణం ఈఎంఐ. భారత్లో అమ్ముడవుతున్నటువంటి ప్రతి 3 ప్రీమియం ఫోన్లలో ఒకటి ఈఎంఐ పైన కొనుక్కుంటున్నారు. ప్రజలు పూర్తి డబ్బు కట్టలేకపోయినా నెలవారీ వాయిదాలు అంటే ఈక్వలేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ సౌకర్యం ఉండడంతో ఖరీదైన ఫోన్లను కొంటున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈఎంఐపై కొంటున్నప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఎలాగో నెల నెల కట్టాలి కదా, చైనా ఫోన్ ఎందుకు, యాపిల్ ఐఫోన్ లేదా ప్రీమియం శాంసంగ్ ఫోన్ కొందాం అని ఆలోచిస్తున్నారు. బ్రాండ్ వాల్యూ అంటే బ్రాండ్ ప్రిసెప్షన్స్ ఇక్కడ పనిచేస్తుంది. చైనా కంపెనీలు ఎన్ని ఆఫర్లు, ఇక బైబ్యాక్లు తెచ్చినప్పటికీ యాపిల్ రేంజ్ వాల్యూమ్ను సాధించలేకపోతున్నాయి. ఇక నెక్స్ట్ సమస్య మరింత పెద్దది. ఈఎంఐపై ఫోన్లు కొంటున్న వారిలో డిఫాల్ట్ రేట్లు అంటే ఈఎంఐ కట్టలేకపోవడం వేగంగా పెరుగుతున్నాయి. ఇక ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. 1 లక్షలోపు చిన్న లోన్ల విషయంలో ఇది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. దీనివల్ల బ్యాంకులు ఇప్పుడు ఈఎంఐ లేదా ఫైనాన్స్ లోన్లు కూడా అంత సులభంగా ఇవ్వడం లేదు. ఇది భవిష్యత్తులో ఫోన్ల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక సాఫ్ట్వేర్ అనుభవం మరియు చైనా మార్కెట్లో పోలిక. చైనా కంపెనీలు భారత్ మార్కెట్ని కూడా చైనా మార్కెట్ లాగే అనుకుంటున్నాయి. చైనాలో గూగుల్ ప్లే స్టోర్ నిషేధం కాబట్టి ప్రతి కంపెనీ తమ స్వంత యాప్ స్టోర్ను అలాగే సేవలను, బ్లోట్వేర్ మరియు యాడ్స్ను పెట్టి
ఫోన్ ధరలను తగ్గించగలవు. కానీ భారత్లో పరిస్థితి వేరు. అక్కడ 50, 60, 70 వేల రూపాయల చైనా ఫోన్లు కూడా ఇక బ్లోట్వేర్ అవసరమైనటువంటి నోటిఫికేషన్లు కనిపిస్తాయి. క్లీన్ సాఫ్ట్వేర్ అనుభవం అంటే క్లీన్ ఎక్స్పీరియన్స్ చైనీస్ ఫోన్లలో దొరకదు. అదే సమయంలో లావా వంటి భారతీయ కంపెనీలు క్లీన్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాయి. ఇది కూడా యూజర్లను ఆలోచింపజేస్తోంది. స్వీప్ చైనా మరియు గ్లోబల్ విప్ ధరలు చైనా నియంత్రణలో ఉండడం వల్ల వారికి కాంపోనెంట్స్ తక్కువ ధరకే దొరుకుతాయి. కానీ భారత్లో మనం ఫోన్లను అసెంబుల్ మాత్రమే చేస్తాం. క్రిటికల్ కాంపోనెంట్స్, చిప్స్, మెమరీ, ప్రాసెసర్ అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI బూమ్ కారణంగా మెమరీ, మాడ్యూల్స్, చిప్స్ అలాగే GPUs డిమాండ్స్ విపరీతంగా పెరిగింది. TSMC వంటి పెద్ద ప్లాంట్లు AI సర్వర్లను అవసరాలను తీర్చడంలో నిమగ్నమయ్యాయి. దీనివల్ల మెమరీ చిప్స్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకప్పుడు ఫోన్ల డిస్ప్లే అత్యంత ఖరీదైన భాగం, కానీ ఇప్పుడు మెమరీ మరియు ప్రాసెసర్లు దానికి ధరను దాటిపోతున్నాయి. కంపెనీలు ఫోన్ ధరలు పెంచడానికి ఇదొక కారణం. కానీ బడ్జెట్ ఫోన్లలో 5 నుండి 6%, ప్రీమియం ఫోన్లలో 7 నుండి 8% ధర పెరిగినా మనకు కనిపిస్తున్నటువంటి 50,000 నుండి 80,000 రూపాయల జంప్ చాలా పెద్దది. చైనీస్ కంపెనీల భవిష్యత్తు మరియు ముగింపు. చైనా కంపెనీలు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మార్కెట్లో మాట వినకపోతే, యూజర్ల అవసరాలకు తగ్గట్టు పనిచేయకపోతే కనుక ప్రజలు ఆ బ్రాండ్లను నిర్మోహమాటంగా తిరస్కరిస్తారు. ఒకప్పుడు భారత మార్కెట్ను ఏలిన షిమియో ఇప్పుడు టాప్ 3లో కూడా లేదు, 4వ స్థానంలో పడిపోయింది. ఒప్పో, వివో ఇక ఆఫ్లైన్ మార్కెట్లో మరియు డీలర్ల పుష్ వల్ల బాగానే పనిచేస్తున్నాయి. కానీ వినియోగదారులు స్మార్ట్ అవుతున్నారు. ప్రోడక్ట్ నాలెడ్జ్ పెరుగుతోంది. బ్రాండ్ పేరు చూసి ఫోన్ కొనే రోజులు పోయాయి. కేవలం యాపిల్, శాంసంగ్లకు మాత్రమే ఆ క్రేజ్ ఉంది. చైనా కంపెనీలు తిరిగి భారత్ మార్కెట్లో నిలబడాలంటే వారు మళ్ళీ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్లను తయారు చేయాలి. కేవలం చైనాలోని ఫోన్లు తెచ్చి సాఫ్ట్వేర్ మార్చకుండా ఇక్కడ అమ్మడం మానేయాలి. యూజర్లు ఫీడ్బ్యాక్స్ వినాలి. సాఫ్ట్వేర్ అప్డేట్లు, ఫీచర్లపై పనిచేయాలి. అలాగే చైనా కంపెనీలు ప్రాపర్ ఎకో సిస్టమ్ను నిర్మించడంలో విఫలమయ్యాయి. యాపిల్ లాగా ఐఫోన్ వాచ్, అలాగే మ్యాక్బుక్, ఆండ్రాయిడ్స్ అన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండే వ్యవస్థ వాటికి లేదు. మీరు షియోమి ఫోన్ వాడితే కనుక ఇయర్ ఫోన్స్ వేరే బ్రాండ్, వాచ్ ఇంకో బ్రాండ్ వాడుతూ ఉంటారు. ఏ కంపెనీ అయితే బలమైన ఎకో సిస్టమ్స్ తయారు చేస్తుందో అది మార్కెట్లో ఎక్కువ కాలం నిలబడుతుంది. కాబట్టి చైనా కంపెనీల హన్నీమూన్ ఫేజ్ పూర్తిగా ముగిసిపోయింది. ఇప్పుడు వారు తిరిగి ఇన్నోవేషన్స్ పై దృష్టి పెట్టాలి. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలి. కేవలం ఖరీదైన ఫోన్లు తెచ్చి EMI ఉంది కదా అని ప్రజలను ఆకర్షించడం ఈ రోజుల్లో సాధ్యం కాదు. మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? చైనా కంపెనీలు ఇంత ఖరీదైన ఫోన్లను తేవడం గురించి మీరేమనుకుంటున్నారు? మరి మీరు వారి ఫోన్లను కొంటారా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలో మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నట్టయితే కనుక దయచేసి ఛానల్కు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలో కలుద్దాం. గుడ్ బై.